ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు యెహోవా రక్షణలో నడిచిన యెహోషువ గురించి మనం తెలుసుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం మరియు 16వ అధ్యాయంలో హోషేయ అని పిలువబడిన వానికి మోషే యెహోషువ అని పేరు పెట్టెను. యెహోషువ అనగా యెహోవా రక్షకుడు లేదా యెహోవా రక్షణ అని అర్థము. యెహోషువ ఒక గొప్ప నాయకుడిగా మారకముందు అతడు మోషే పరిచారకుడు, దేవుని సేవలో విశ్వాసముగా నిలిచినవాడే తరువాత ప్రజలను నడిపించే నాయకుడయ్యాడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయంలో మోషే తన తరువాత ఇశ్రాయేలును నడిపించుటకు యెహోషువను ప్రజల ఎదుట నిలవబెట్టెను. మోషే మరణించిన తర్వాత కూడా దేవుని కార్యము ఆగిపోలేదు. దేవుడు సిద్ధపరిచిన యెహోషువ ద్వారా తన కార్యమును కొనసాగించెను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 18వ వచనంలో భాగ్యము సంపాదించుకొనుటకు సామర్థ్యం కలుగజేయువాడు ఆయనే. కాబట్టి యెహోషువ విజయమునకు కారణము అతని శక్తి కాదు, దేవుడిచ్చిన సామర్థ్యమే. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయంలో మోషే మరణించిన తరువాత దేవుడు యెహోషువను బలపరిచెను. దేవుడు అబ్రహాము, ఈసాకు, యాకోబులకు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు యెహోషువను ఉపయోగించెను. వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చుటకు తన సేవకులను నడిపించును. యెహోషువ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 9 వరకు ఇలా రాయబడి ఉన్నది. దేవుని వాక్యమును ధ్యానించాలి. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనములో ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీ నోట నుండి తొలగకూడదు, రాత్రింబగాళ్ళు దానిని ధ్యానించుచుండుము అని. కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనములో దావీదు దేవుని హృదయములో పెనవేసుకొని జీవించిన వాడు, అందుకే దేవుని వాక్యమును ప్రేమించి ధ్యానించెదము. మనము కూడా ఒక వాక్యమును చదివిన తర్వాత మర్చిపోకూడదు. యేసు తల్లి మరియ వలె ఆ మాటలను హృదయములో భద్రముగా ఉంచుకొని ధ్యానించాలి. కీర్తనలు 119వ అధ్యాయం మొత్తం దేవుని వాక్యముని విలువను తెలియజేస్తుంది, జాగ్రత్తగా ఆచరించాలి అని. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 8వ వచనంలో అలాగే యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనంలో వాక్యమును వినుట మాత్రమే కాదు, దాని ప్రకారము నడుచుట అవసరము. ఎరుకో కోట గోడలు కూలిపోవుట యెహోషువ బలము వలన కాదు, దేవుడు చెప్పిన విధముగా జాగ్రత్తగా ఆచరించినందువలన. మెట్లు ఎక్కువ ఉన్నప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయినట్లే ఆత్మీయ జీవితంలోనూ దేవుని మాటలను జాగ్రత్తగా పాటించాలి. అప్పుడు దేవుడు చెప్పినట్లు నీవు చక్కగా ప్రవర్తించెదవు, ఫలించెదవు. మనకు పని అప్పగించిన దేవుడే దానిని నెరవేర్చుటకు కావలసిన సామర్థ్యము కూడా అనుగ్రహించును. దేవుని వాక్యమును బోధించాలి. యెహోషువ 24వ అధ్యాయంలో యెహోషువ ప్రజలకు దేవుని కార్యములను గుర్తు చేసి బోధించేవాడు. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనంలో నేను నా ఇంటి వారిని గూర్చి చెప్పునదేమనగా, మేము యెహోవాను సేవించెదము, తాను మాత్రమే కాదు తన కుటుంబమును కూడా దేవుని మార్గంలో నడిపించెదను. అలాగే యెహోషువ 6వ అధ్యాయం 22 నుంచి 24లో రాహాబును మరచిపోకుండా రక్షించెను. దేవుని వాగ్దానమును గౌరవించిన వాడు దేవుని కృపను కూడా గౌరవించెను. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనంలో బలము గలవాడనై ధైర్యము తెచ్చుకొనుము, భయపడకుము, దిగులు పడకుము, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. బైబిల్లో అనేక సార్లు భయపడకుము అని దేవుడే చెప్పాను. మనము ఒంటరి వారము కాము, దేవుడు మనతో ఉన్నాడు. యెహోషువ విజయ రహస్యము 3 విషయాల్లో ఉంది. వాక్యమును ధ్యానించెను, వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడిచెను, వాక్యమును ఇతరులకు బోధించెను. యెహోషువ దేవుడు చెప్పినట్లు చేసినట్లే మనము కూడా దేవుని మాట విని జాగ్రత్తగా ఆచరించు వారముగా ఉందుమని దేవుని వాక్యము చేత బలపరచబడి భయమును విడిచి
ధైర్యముతో నడిచి దేవుని వాగ్దానాల నెరవేర్పును చూచు కృప మనందరికీ కలుగునుగాక. ఆమెన్. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.